హాయ్ కిరణ్. హాయ్. ఏంటి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఏదైతే సాయి కృష్ణ ఉదంతం నడుస్తుందో ఆంధ్రప్రదేశ్లో దాని మీద మాట్లాడుతూ అతను మా కులం అయితే నేను సపోర్ట్ చేయాలా, అతను చేసిన తప్పులకు నేను బాధ్యున్నా, అలాంటప్పుడు ఏదైతే గనక గతంలో ఎమ్మెల్సీ ఉన్నాడో ఎమ్మెల్సీ చంపిన వ్యక్తి కూడా ఎస్సీ కదా, మరి చంపిన వ్యక్తి కాపు కదా, అతనికి నేను సపోర్ట్ చేయాలా అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? వీటిని పవన్ కళ్యాణ్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా? అది కాదండి, మీరు పోలీసుల మీద కేసులు పెట్టి నేరస్తుల్ని బయట వదిలిపెట్టి ఒక 32 కేసులు ఉన్న ఒక నేరస్తుడు వచ్చి ఇంకో నేరస్తుడికి సపోర్ట్ చేస్తామంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. ఇక్కడైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు చేసిన అరాచకాలు కావచ్చు, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ మైనార్టీకి చెందిన వాళ్ళైనా కానీ తప్పు చేస్తే వాళ్ళు శిక్షార్హులు. నేను ఒక మాట అంటేనే మీకు ఎవరు సాయి కృష్ణ అనే వ్యక్తి ఒక 14 సంవత్సరాల మైనర్ బాలకం రేపు చేస్తే ఆ పిల్ల ఆడపిల్ల కాదా? తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. దీనిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరమేం లేదు. తప్పు జరిగితే పోలీసుని యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే పోలీసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి కదా, ఇక అందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అతను కాపు ద్రోహి పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి ఎవరు అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేను చెప్తున్నా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ రాష్ట్రానికి రాజధాని లేదు అన్నప్పుడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారే వచ్చింది. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా కూడా నా సినిమాలు ఆపుతున్నారు అని తెలిసినా కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు టీడీపీతో జత కట్టడం జరిగింది. మేము ఎట్లా పవన్ కళ్యాణ్ గారి మీద మాట పడినా కానీ ఏది ఏమైనా కానీ మా సపోర్ట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. సరే, ఇక్కడ విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ దాన్ని ఒక రాజకీయ రగడగా మార్చే ప్రయత్నంలోనే ఉన్నారు. 2 కులాల మధ్య మేము ఉద్యమం చేస్తామంటున్నారు. దీన్ని గనక సిబిఐకి అప్పగించకపోతే ఆ ఉద్యమం చేస్తాం, కాపు ఉద్యమం లెగుస్తుంది అంటున్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్లో మరి దానికి ఏం చెబుతారు? మేము ఉద్యమాలు చేసుకుంటారు, ఈయన్ని బయట వదిలిపెట్టమే మేము కూటమి చేసిన తప్పుగా నేనైతే చెప్పగలను. నేను చెప్పేది అయితే ఒకటే, సిఐ నాగరాజు గారికి ప్రమోషన్ లిస్టులో పెట్టండి. అసలు వాడిని కాల్చి పారేసిన అసలు బాబు గారు చేసిన తప్పేందంటే వాళ్ళ అమ్మా నాన్న గారిని కలవడమే పెద్ద తప్పు. వాడు చేసిన అరాచకాలు అన్నీ కూడా మీడియాలో బయటకు వస్తుంటే నాకే రక్తం మరిగిపోతుంది. ఒక మైనర్ బాలికని రేప్ చేసి వాడు చేసింది కాక మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ రేప్ చేస్తే మళ్ళీ ఆమె కూడా కాపే, ఆ పిల్ల కూడా. మళ్ళీ వీడిని కాల్చి పారేసిన వ్యక్తి ఎవరు సిఐ నాగరాజు గారు ఉన్నారో సార్ కూడా కాపే. ఏది ఏమైనా కానీ సిఐ నాగరాజు గారికి నా సెల్యూట్ అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఏందండి ఈ గంజాయి బ్యాచ్ ఏంది, లేకపోతే ఆడపిల్ల మీద రేప్ చేసేది ఏంది, కాల్చి పారేయక. అంటే ఇక్కడ ఒక విషయం అయితే అడగాల్సి వస్తుంది. గతంలో చూస్తే కనుక దిశ ఎన్కౌంటర్ కేసులో, దిశ ఎన్కౌంటర్ ఏదైతే తెలంగాణలో జరిగిందో ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేసీఆర్కి ధన్యవాదాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కుడియడంగా అంటే అక్కడ వాళ్ళని చంపటం కరెక్టే అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఇక్కడ అసలు కనపడకుండా పోయిన సాయి కృష్ణ అని వెనకేసుకు రావటం ఎలా చూడాలంటారు? మరి వీడికి ఆయన పేరు కూడా తెలియదంట, వీడికి ఆయన పేరు తెలియదు, ఆయన మీద ఉన్న కేసులు తెలియదు, ఏమీ తెలియకుండా నువ్వు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు పెడతా అంటే అసలు నిన్నేమన్నా నాకు అర్థం కావట్లే. నేరస్తులకి ఇంత సపోర్ట్ చేస్తూ ఉంటే ఒక నేరస్తుల్ని బయట వేయటం అదే కూటమి చేసిన తప్పు. వాడు నేరస్తుల్ని వెనకేసుకొస్తాడు కానీ ఇంకేమని చెప్పండి. అతను ఎవరు, బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి పసిపిల్లోడు, ఈయన పసిపిల్లోడు, ఇంకంతా వీళ్ళంతా పసిపిల్లలు. వీళ్ళే రేపులు చేస్తారు, మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేస్తారు. మేము అధికారంలోకి వస్తే రప్ప అన్న రక్తపాతం చూపిస్తారా? ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం జగన్మోహన్ రెడ్డితో సహా. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి వచ్చి కాకినాడలో పోటీ చేయాలి కాదు. నేను ఒకటే చెప్తున్నా,
ఏపీలో 26 జిల్లాల్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా పోటీ చేయటానికి అరే కార్యకర్తలే సిద్ధంగా ఉన్నారా టీడీపీ జెండా ఎగరేయటానికి. ఇంకా వాళ్ళు వీళ్ళు కాదు, ఎక్కడో అక్కడో కాకినాడ రా, గుంటూరు రా, విజయవాడ రా కాదు, పులివెందులకి మేమే వస్తాంరా. ఈసారి 29లో పులివెందులో గెలువు మగాడివైతే. ఇప్పుడు ఓకే, ఇవన్నీ ఓకే, ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఓకే. ఎందుకంటారు ఈ ఒక్క విషయాన్ని ఇంత హైలైట్ చేయడానికి గల కారణం ఏంటి? దీని వెనకమాల ఉన్న లోగుట్టే ఉందనుకోవచ్చు అంటారు. ఒకవైపు ఈడీ కేసు వెంటబడి తరుముతుంది, దగ్గర దగ్గర రాజకేశ్ రెడ్డి దాకా, అక్కడి నుంచి కారుమూరు సునీల్ దాకా వచ్చింది. మరి ఈ సమయంలోనే ఈ కేసుని ఇంత హైలైట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? డైవర్ట్ పాలిటిక్స్ లాగా ఏం లేదు. ఇక ఒకవైపు మద్యం కేసులో కానీ ఇక అన్నీ కూడా బాబాయ్ కేసు కావచ్చు, రీసెంట్గా నెయ్యి లడ్డూలో కల్తీ నెయ్యి గురించి కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టే ఇవన్నీ. ఎర్ర నీ కారు కింద పడి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అమర్నాథ్ గౌడ్ ఇంటికి వెళ్ళావా? డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి వెళ్ళావా? అరే మద్యం బ్రాండు అసలు దాని గురించి మాట్లాడితే ఆ వ్యక్తిని చంపేశారు. ఒక వ్యక్తి ఏదో రోడ్డు వేయమని అడిగితే ఆ వ్యక్తి కూడా ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక మంచం మీద పడ్డాడు. అరే మీరేందో రౌడీ షీటర్లు, మీకు 5 ఏళ్ళు పరిపాలన ఇస్తే 151 సీట్లు వచ్చిన తర్వాత మీకు అధికారంకి ఇస్తే ప్రజలు మీరు చేసింది ఇక చాలరా నాయన అని చెప్పి 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కళ్ళు మూసుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాము, 2.0 రప్ప రక్తపాతం చూపిస్తామంటున్నారు. ఒక్కోటి చెప్తున్నా, సినిమా అయితే కనపడుతుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. 29లో కూడా టీడీపీ అధికారంలో ఉంటుంది, చంద్రబాబు గారే సీఎంగా ఉంటారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను. ఇక్కడ అంబటి రాంబాబు గారు కూడా ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఏకంగా రోడ్ షోలు అయితే చేస్తున్నారు కదా. దేని గురించి? సాయి కృష్ణ కేసు. వాడు అరే ఒక నేరస్తుడికి నువ్వు సపోర్ట్ చేస్తా. ఇంకా ఒకప్పుడు నువ్వేంటా కాపులు అంటే ఎవరు మందు అవుతారు, అసలు మందు అవుతారు, చికెన్లో మటన్లో తింటారు అని చెప్పి నీకేమో అల్లుళ్ళేమో కమ్మోళ్ళు కావాలా, కాపులనేమో తిట్టాలా, ఈడేమో కాపు సీఎం కావాలా అని చెప్పి సీఎం సీట్లో ఈసారి అంబటి రాంబాబు కూర్చుంటాను అని చెప్పి చెప్తున్నాడు. ఇంకేం చెప్పాలి వీడి గురించి? ఒరే నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే నిన్ను నమ్మరు, మళ్ళీ నీ అభిమానులు అంట మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఓటేస్తారని నువ్వే చెప్తావు. అంటే ఇదే విషయం మీద కొంతమంది లాయర్స్ కానీ కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ది తప్పు ఉంది ఇందులో, కాపు యువకుడిని ఎందుకని కాపాడుకోలేకపోతున్నారు కాపు సామాజిక వర్గాన్ని అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా. మరి ఆ మాటలకు ఏం చెబుతారు? ఎవరు సాయి కృష్ణని కాపాడుతుంది? ఎవరు అసలు వాడు చేసిన తప్పులేంది? ఒక ఫోక్సో కేసు ఏంది? అదే ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా బయటకి రాలేని పరిస్థితి కావటం, అసలు వాడిని చంపేసినట్టయితే నేను చెప్తున్నా సీఏ గారికి అయితే ప్రమోషన్ లిస్ట్లో ఇవ్వాలి అని పెట్టాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఎవరండి వీళ్ళు? ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తేనో, బాబాయిని చంపితేనో, అరటి తోట తగలబెడితేనో, బట్టలు ఓడదీసి వీడియో కాల్ చేస్తేనో ఏంది వీళ్ళకి పదవులు ఇచ్చేది? ఇంకోసారి అధికారం ఇవ్వాలంటే ఏం చేద్దామంటారా? రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉంటే మళ్ళీ తాకట్టు పెట్టుకోవడానికి, అమ్ముకోవడానికి, సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలు వేసుకోవడానికి, పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవటానికి, గవర్నమెంట్ ప్రాపర్టీలు తాకట్టు పెట్టుకోవటానికి, మళ్ళీ కల్తీ మద్యాన్ని తీసుకురావటానికి. అరే ఎంతమందిని చంపారు? కల్తీ మద్యం ద్వారా 1,00,000 మందిని చంపారు. లడ్డూలో కల్తీ నెయ్యి, ఆవే లేకుండా నెయ్యి వచ్చింది. అన్నీ బయటకు వస్తాయి రా నాయన, ఎందుకు తొందర ఎందుకు? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏంటంటారు? ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా పులివెందుల పర్యటన ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? గతంలో ఎన్నడూ లేని విధంగా మళ్ళీ ఆయన ఇప్పుడు పులివెందుల పులి కాదు కాక్రోజ్ అని చెప్పి ఆయనే చెప్పాడు కదా. ఏం లేదు, పులివెందుల 29లో నువ్వు గెలవరా స్వామి. నువ్వు అడురా ఇటురా అక్కడ ఏది కాకినాడ రా, గుంటూరు రా, విజయవాడ రా, అవసరం రా, మేమే మొత్తం ఈసారి పులివెందుల్లో జెండా ఎగరేది టీడీపీ జెండా అని చెప్పి మా సపోర్ట్ అయితే బీటెక్ రవి గారికి అయితే ఉంటుంది. ఈసారి అయితే పులివెందుల్లో టీడీపీ జెండా ఎగురుతుంది అని చెప్పి మేమైతే ఖచ్చితంగా
గర్వంగా చెప్తున్నాము. అన్నమయ్య డ్యామ్ కూడా డెవలప్ అవుతుందని చెప్పి 2029 లోపు అని చెప్పి మేమైతే ఖచ్చితంగా నీటిపారుదల శాఖ మంత్రి గారిని స్వయంగా నేనే వెళ్ళి కలిసి, సార్ ఇప్పుడు ఇక్కడ ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టు పూర్తవుతుంది, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, అన్నమయ్య డ్యామ్ని కూడా మీరు పూర్తి చేయాలి అని చెప్పి మేమైతే కోరుకుంటాము. పులివెందుల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అన్నీ చూసి, వీళ్ళు చేసిన అరాచకాలు 40 ఏళ్ళుగా పులివెందుల పుల్లి అని చెప్పుకునే వ్యక్తి ఆయన నోటెమ్మటే కాక్రోజ్ పార్టీ అని చెప్పిన తర్వాత 29లో ఇంకా నువ్వు పులివెందుల్లో కూడా గెలిచేది లేదు అని చెప్పి నేనైతే చెప్పను. అరే మొన్న ఎవర్రా పులివెందుల్లో కావచ్చు, ఒంటిమెట్లో కావచ్చు, జడ్పీటీసీ ఎవర్రా గెలిచింది? టీడీపీ కాదా? 29లో కూడా గెలిచేది టీడీపీ అని చెప్పి నేనైతే ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను.